నమస్తేనండి. నేను మీ రామకృష్ణ హాన్ యాస్ట్రోన్యూమరాల్స్‌ని. ఈరోజు కర్ణాటక స్టేట్‌లో ఉన్నటువంటి ఉడిపీకి వచ్చానండి. శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించుకున్నాను. చాలా సంతోషంగా ఉందండి. నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇలాంటి పర్యటనలు చేయడం, ఇలాంటి పుణ్యక్షేత్రాలలో నేను వెళ్లి దర్శించుకోవడం నా తల్లిదండ్రులు, నా పూర్వీకులు చేసినటువంటి పుణ్యఫలం అని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఈరోజు వారాహి అమ్మవారి దీక్షలో 4వ రోజులో ఉన్నానండి. ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే లోక కళ్యాణార్థం కోసం. మీరు ఇప్పటివరకు ఎవరైతే నా దగ్గర కరెక్షన్ తీసుకున్నారో, ఆ కరెక్షన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి. వారు మంచిది అదృష్టవంతులు కావాలి. నేను ఇన్ని పుణ్యక్షేత్రాలు ఎందుకు దర్శిస్తున్నానంటే, ఆ పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి పవర్ అనేది చాలా గొప్పదండి. తద్వారా ఏంటంటే మీకు మంచి జరుగుతుంది. నా చేత మీరు ఆస్ట్రాలజీ ప్రకారము, న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ తీసుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ బాగుపడాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వారాహి అమ్మవారి దీక్ష అనేది కూడా 4వ రోజులో ఉన్నాను కాబట్టి కరుంగలి మాలలు కూడా తీసుకురావడం జరిగింది. ఆ కరుంగలి మాలలు ఆ స్వామివారికి చూపెట్టడం జరిగింది. మనం ఆ గర్భగుడిలో పూజించకుండా చూపెట్టడం. ఎందుకంటే లోపలికి అలౌడ్ లేదండి. ఇది కరుంగలి మాలలు కూడా ఆ స్వామివారికి చూపెట్టి ఆ దృష్టిని ఈ కరుంగలి మాలల మీద పడేటట్టు చేశాను. మరి 4వ తారీఖు మరి 9 రోజులు నవరాత్రులు పూర్తవుతున్నాయి. గుప్త నవరాత్రులు వారాహి అమ్మవారి. ఆ టైంలో హోమం జరిపిస్తాను. మీ పేరు గోత్రనామాలు పంపించండి. తప్పకుండా నేను ఈ హోమం జరిపించి అతి శక్తివంతమైనటువంటి కరుంగలి మాల అన్ని పుణ్యక్షేత్రాలలో ఈ యొక్క మనకు పూజలు జరిపించినటువంటి కరుంగలి మాల అనేది కూడా మీకు తప్పకుండా అందజేస్తాను. ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా ఈ వారాహి అమ్మవారి హోమం చేసిన తర్వాత మీ పేరు గోత్రనామాల మీద ఆ వీడియో అనేది కూడా మీకు సెండ్ చేస్తాను. అమ్మవారి కుంకుమ ప్రసాదాలు కూడా మీకు తప్పకుండా అందజేస్తాను. ఇటు అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.